నేను వచ్చేసా. నువ్వెక్కడా? హలో, ఇక్కడే ఉన్నా. ఇక్కడే అంటే ఎక్కడా? ఎల్లో బెంచ్ మీద. ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి? ఒకటే. ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే. నువ్వు నా పక్కన లేవుగా. నువ్వు నిజంగా వచ్చావా అబద్ధం చెప్తున్నావా? దీనికి కూడా అబద్ధాలు చెప్తారా? నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు. నువ్వైతే రాలేదు ఇక్కడికి. నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా? పెన్నెల జోకులో త్వరగా రా. ఇక్కడ ఈదురుగాలు స్టార్ట్ అయ్యాయి. గాలులా? ఎవరా నువ్వు? ఇక్కడ 40 degrees ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి? వాట్? వెన్నెల, యూ చీట్. అంతా అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా. పిచ్చి పిచ్చిగా మారుతున్నావు ఏంటి? ఎక్కడున్నావు? జస్ట్ షట్ అప్. నువ్వు చీటర్వి సరే. నిన్ను ఎంత ఫూలిష్ గా నమ్మా చూడు. నాది బుద్ధి తక్కువ. జస్ట్ గెట్ లాస్ట్. నిన్ను నమ్మొచ్చాను చూడు. చెత్తది. అసలు ఎలా నమ్మావే వాడిని? హలో, ఏంటి డబ్బులు కావాలా? డబ్బులు అంటావేంటి? చిప్పుతో బిందా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు? చంపుతా నిన్ను. నేను వచ్చా, నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా. నేను రాలేదా? ఈదురుగాల్లో నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు మళ్ళీ ఈదురుగాళ్ళు అన్నావు అనుకో. సరే, ఒక్క సెకండ్ లైన్ లో ఉండు, వినిపిస్తా. ఇదిగో విను. వినబడిందా? రే, నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ. అది నిజంగానే గాలి శబ్దమే బాబు. అవునా? అయితే ఆగు, నేను నీకు వినిపిస్తా. వినపడుతుందా? నాకేం వినపడలేదే. ఎందుకంటే హైదరాబాద్ లో గాలులు లేవు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చీటర్వి కాబట్టి. తీవ్రమైన ఈదురుగాలతో టీవీ పెట్టు, చూడు రోడ్లన్నీ ఎలా అయిపోయాయో. టీవీయా? టీవీ ఒక్క నిమిషం ఆగు, పెడుతున్నా. వస్తుందా? వస్తుంది. ఓయూ స్టూడెంట్స్ తెలంగాణ అజిటేషన్ లో స్లోగన్స్ పాడుతున్నారు. అది నీకు గాలులా కనిపిస్తుందా? తెలంగాణ అజిటేషన్ ఇప్పుడు దేనికి? ఇంకా దేనికి? సెపరేట్ స్టేట్ కోసం. సెపరేట్ స్టేటా? ఏం ఆడుతున్నావు? తెలంగాణ ఇచ్చి 5 years అయింది కదా. ఎవరిచ్చారు? నువ్విచ్చావా? జోక్ చేయకు వినలా. 2014 February 18న సెపరేట్ స్టేట్ ఇచ్చారు కదా. వాళ్ళు 10 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇవ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? ఏంటి 4 రోజుల? ఇవాళ డేట్ ఎంత? Feb 14th. ఇయర్? Feb 14th, 2014. 2014. నిజమా? సూర్య, ఇంకా నీ డ్రామా లాప్. నన్ను ఇంకా మోస్ట్ చేయడానికి ట్రై చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, ఓకే? ఇదేంటి సార్, సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది. సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య.
అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగిందా? ఎక్కడ? రష్యాలో. ఎప్పుడో 1982లో ఉండే రేడియో స్టేషన్ నుంచి 2015లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలయ్యాయి. చూడండి. Михаил, Дмитрий, Женя, Борис. Михаил, Дмитрий, Женя, Борис. 85, 343. Константин. ఏముంది సార్, ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించుంటాడు. ఆ స్టేషన్ మూతబడి 30 years అయ్యింది. వాట్? అంటే మరి వాయిసెస్ పాస్ నుంచి వచ్చాయి, కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలీదు. వెయిట్ అంటే మీరు చెప్తుంది 30 years బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్లో వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. కొంపతీసి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో సార్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు. రీసెంట్గా కెనడాలో ఒక టెలిస్కోప్లో 1.5 బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్, అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి. వాటిని FRBs అంటారు, ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. వాటిని ఎవరు పంపుతున్నారో తెలీదు. ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ సార్? అన్ని లాజిక్లు సైన్స్కి అందవు సూర్య. అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి? ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్. అది లాజిక్కి దొరికితే మన రొటీన్ లైఫ్లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది. ఈ మొబైల్ ఫోన్ లాగా. ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో. నీకు విషయం చెప్పాలరా. చెప్పు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా రా? వీళ్ళ ఒక్క నిమిషం. హలో అంకుల్, మీ అమ్మాయి ఇక్కడ సోమాజి కూడా కాఫీ షాప్ లో ఎవరితో రొమాన్స్ చేస్తుంది, త్వరగా వస్తే దొరుకుతుంది. అంటే ఓకే, నీకెదురుగా రొమాన్స్. రే ఏంట్రా ఇది? సమాజం ఎంత పట్టు పట్టిపోయిందిరా. ఛే, నువ్వు చెప్పు. వెన్నెల ఎక్కడుందో నాకు తెలిసిందిరా. ఎక్కడా? చాలా దూరంలో. హయ్యత్ నగరా, చౌటుప్పల? 2014. డోర్ నెంబరా? ఏ ఏరియా? వెన్నెల మనకంటే 5 years వెనకుందిరా. అంటే పాస్ట్లోనా? అవును మా అమ్మాయి 2014లో ఉంది, నేను 2019లో ఉన్నాను. ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏం ఆచత్రీష్, నేను 24. నేను కూడా చూసా, ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా. ఏంటి కొంపతీసి అమ్మాయి నేను లవ్ చేస్తుందా? తెలీదు. అంటే నీ హారిజినేషన్ ప్రకారం ఒక అమ్మాయి 2014లో ఉంది, ఇప్పుడు నేను లవ్ చేస్తుంది, కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్. పోనీ ఆ అమ్మాయి 2019లో ఎక్కడ ఉంది తెలుసా? యూ డోంట్ నో. దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్రియలిస్టిక్ హైపోథెటికల్ లవ్ స్టోరీ ఆఫ్ ది సెంచరీ. గో టు హెల్. రే ఎక్కడికి? నువ్వు పాస్ట్ లో ఉండు, నేను ప్రెసెంట్ లో ఉంటాను. నీతో నా ఫ్యూచర్ ఏంటి అర్థం కావట్లేదు. అరే ఎలా? బిల్. ఇప్పుడు వాడిని కలవడం అవసరం అంటావా? నాన్న చెప్పారే, తప్పదుగా. వాడికి ఇంకోటి ఆడే తీసుకున్నాడు. ఇంకోటి ప్రిపేర్ చేసి వాళ్ళకేమిస్తావు? అని చూస్తే దడుచుకుంటావు. హాయ్ విన్నీ. బెన్నెలా కూల్ యార్. ఏంటి కలవాలన్నావట? అదేంటి నాన్న మీరు కలవాలని చెప్పారు? ఓ అలా చెప్పి పంపించాడా? మనం పెళ్లికి ముందు క్లోజ్ అవ్వాలని అలా చెప్పి ఉంటాడు. కాఫీ షాప్కి వచ్చామా, కాఫీ తాగామా, కలిసామా, వెళ్ళిపోయామా అని ఉండాలి. ఇలాంటి కుళ్ళు చోకులేసావనుకో మనుషుల్ని పెట్టించి కుట్టిచ్చేస్తాను. అమ్మాయి లక్షణాలు ఒక్కటి కూడా లేవు దీని దగ్గర. అన్ని అబద్ధాలేనే. ఓహో అబద్ధాలా? నీకు ముందే చెప్పా. నాకెప్పుడు చెప్పావు? 40 degrees ఎండ్ అంటే ఈదురుగాలంట. ఇంపాసిబుల్. సి పిచ్చిదాలే ఎంత నమ్మేశానే. 4 రోజుల నుంచి ఏడుపు కూడా ఆగట్లేదు తెలుసా? విన్నిగా ఒక ఫోన్ చేయొచ్చు కదరా. నీతో ఎవడ్రా మాట్లాడుతున్నావు? వాడు చీటర్ అని తెలిసింది కదా, ఇంకా మర్చిపో. హలో పాప, ఎక్స్క్యూజ్ మీ. నచ్చేసాడే సచ్చినోడు. అది లవ్ యు. మధ్యలో ఈ సచ్చినోడు ఒకడు పెళ్లి ప్రాణం తీస్తున్నాడు. తెలంగాణ ఇచ్చారా? మీకెదరా టీవీలో చెప్తున్నారు. సపరేట్ చేస్తాను స్టేట్.
राज्यसभा में तेलंगाना का बिल पास होने पर हैदराबाद में जश्न। ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? వాడు ముందే ఎలా చెప్పేశాడే? అదేగా